ఎవరక్కడ? చిత్తం ప్రభు, ఏమి మీ ఆజ్ఞ? ఏంటి ఈ రోజు తాజా సమాచారం? పిఠాపురంలో ఊహకందని సమాచారం ప్రభు. అవునా? ఏం జరిగింది? కొంపదీసి పవన్ కళ్యాణ్ సీటు తీసేసి ఎవరికైనా ఇచ్చేస్తున్నారా? లేదు ప్రభు, పవన్ కళ్యాణ్ పై పోటీకి కొందరు దిగారు ప్రభు, అదే విచిత్రం. అదేలా? అయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండగా వీళ్ళెవరు? వాళ్ళని దర్బార్లో ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. మొదటి వారు తమన్నా సింహాద్రి. ఆవిడ బిగ్ బాస్ లో బాగా ఫేమస్ ప్రభు. బీసీవై అంటే భారత చైతన్య యువజన పార్టీ అనేటటువంటి పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పైనే పోటీకి దిగుతోంది ప్రభు. ఏం చూసుకునే అంత ధైర్యం? కులం ప్రభు. కులమా? అదేలా? అదంతే ప్రభు, మీకు చెప్తే అర్థం కాదు, మీరే చూడండి. సో పార్టీ టికెట్ పిఠాపురంని ఎందుకు ఎన్నుకోవటం జరిగిందంటే, పిఠాపురంలో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది అని చెప్పి పిఠాపురానికి ఎలా వచ్చారు, అదే విధంగా నేను కాపు బిడ్డని కాబట్టి, నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దాన్ని కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి జిల్లాగా అన్నప్పుడు కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి జిల్లాగా వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం దగ్గర నేను ఉద్యమం చేసిన దాన్ని, రంగా గారి ఉద్యమకరాలని. సో అన్ని రకాలుగా నేను ఎలిజిబుల్ కాబట్టి నేను పిఠాపురానికి రావటం జరిగింది. భలే మనిషి, కడు రమ్యంగా ఉంది. అయితే పోటీ రసవత్తరంగా ఉంటుందన్నమాట. తర్వాత వారిని ప్రవేశపెట్టండి. తర్వాత వ్యక్తి కేఏ పాల్ ప్రభు. ఈయన కూడా పోటీ చేస్తున్నాడు ప్రభు. నా సత్తా చూపిస్తా అని ఇంగ్లీష్ లో గట్టిగా అరిచి మరీ చెప్పాడు ప్రభు, మీరే చూడండి. కొంతమంది పిఠాపురం అంటున్నారు, ఇంకా డిసిషన్ తీసుకోలే. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎంపీగా కూడా పోటీ చేస్తున్నాను. వాట్ నాన్సెన్స్ ఇట్ ఈస్ ఫర్ us to think of Dr. B.R. Ambedkar but not to follow his footsteps even 1%. We are rewarding criminals, looters, cheaters, killers. What kind of democracy do we live in? That is why this is the most important election in the history of our country. హోరి నాయనో, ఏంటయ్యా ఇది? వీళ్ళేనా? ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు ప్రభు. ఒక ఆయన అయితే మా పార్టీకి ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలను, త్వరపడండి సీఎంలు కండి అంటున్నాడు ప్రభు. అవునా? ఎవరా వ్యక్తి? ఏమా పార్టీ? వారిని కూడా ప్రవేశపెట్టండి. ఈయన పేరు కోటేశ్వరరావు. పార్టీ పేరు ఏఆర్ఎస్ అంటే ఆంధ్ర రాష్ట్ర సమితి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ సౌండింగ్ తో పుట్టిన హైబ్రిడ్ పార్టీ అన్నమాట. కొసమేరకు ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని ఆయనే ప్రకటించుకోవడం. ఆయన పార్టీ మేనిఫెస్టో తెలుసుకుంటే మీకే మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగిపోతుంది. ఇందుకోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా సీఎం పదవి చేయాలి. అలాగే అందరూ ధనికులు అవ్వాలి. కావాలంటే ప్రతి రేషన్ కార్డు దారిని సొంత భూమి రైతం చేయాలి. మనం రేపు రాబోయే 2024 ఎలక్షన్లో 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు అన్నీ కూడా పోటీ చేస్తాం. జై భీమ్. అసలు ఈ పార్టీలకు ఎవరైనా ఓటేస్తారంటావా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రభు. నాకు తెలిసిన బామ్మగారు ఒక ఆవిడ ఉంది. అయితే వారిని ప్రవేశపెట్టండి. 6 100 136 నా ఓటు ముందు తమన్నా కేసి, ఆ తర్వాత కేఏ పాల్ కేసి, ఆ తర్వాత ఏఆర్ఎస్ పార్టీ కేసి నేనే సీఎం అవుతాను. అమ్మో, ఈ బామ్మగారి సమాధానం విని నాకు దిమ్మ తిరిగి నా బ్రెయిన్ గ్రీన్ అయ్యి వైట్ అయ్యి పింక్ అయింది బంటు. అవునా ప్రభు? అదెలా? ఇప్పటివరకు ఉన్న పార్టీ రంగులన్నీ నా బ్రెయిన్ లోనే కనబడుతున్నాయి బంటు. ఈ రోజుకి దర్బారు చాలు. తిరిగి మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు.